హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీవారి మాజీ ప్రియురాలు పార్ట్ 4. ఇక కథలోకి వెళితే కాఫీ షాప్లో కాఫీకు సవాలు వేసిన జానకి నేరుగా ఇంటికి చేరుకుంది. ఆమె ముఖంలో ఎక్కడ ఆందోళన లేదు. కానీ కళ్ళల్లో మాత్రం ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తుంది. తన సంసారాన్ని, తన పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఒక భయంకరమైన పద్మవ్యూహాన్ని సిద్ధం చేసింది. అందులో కావ్య శాశ్వతంగా చిక్కుకుపోవడం ఖాయం. ఇంట్లోకి అడుగుపెట్టగానే కిరణ్ ఆందోళనగా ఆమె దగ్గరకు వచ్చాడు. కావ్య తన పిల్లల దగ్గరకు వెళ్ళిందన్న విషయం తెలిసినప్పటి నుండి అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జానకి, ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని కంగారుగా అడిగాడు. జానకి తన హ్యాండ్ బ్యాగ్ సోఫాలో వేసి కిరణ్ కళ్ళలోకి సూటిగా చూసింది. రేపు ఉదయం 10 గంటలకు మీరు కావ్య ఫ్లాట్కు వెళ్తున్నారు. ఆఫీస్కి లీవ్ పెట్టండి అని ఎంతో ప్రశాంతంగా చెప్పింది. ఆ మాట వినగానే కిరణ్కు కరెంట్ షాక్ కొట్టినట్లు అయింది. వాట్? నేను కావ్య ఇంటికి వెళ్ళడమా? జానకి, నీకు పిచ్చెక్కిందా? ఆమె ఒక సైకో అని నువ్వే అంటున్నావు కదా, మళ్ళీ నన్ను అక్కడికి ఎందుకు పంపుతున్నావు? నేను వెళ్ళను అని గట్టిగా అన్నాడు. నేను అడుగుతున్నది మీ ఇష్టాన్ని కాదు కిరణ్ గారు, నా నిర్ణయాన్ని మీకు చెబుతున్నాను. మీరు రేపు అక్కడికి వెళ్ళాల్సిందే. ఆ కావ్య అహంకారాన్ని, ఆమె పిచ్చి ప్రేమను శాశ్వతంగా సమాధి చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళి తీరాలి అని కరాఖండిగా చెప్పింది. కానీ జానకి, నేను అక్కడికి వెళితే ఆమె నన్ను వదలదు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది అని భయంతో వణికిపోతూ అన్నాడు కిరణ్. జానకి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక పదునైన కత్తి దాగి ఉంది. ఆమె ఇంకే అఘాయిత్యము చేసుకోదు. రేపటితో ఈ నాటకానికి ఎండ్ కార్డ్ పడబోతుంది. మీరు ఉదయం 10 గంటలకు ఆమె ఇంటికి వెళ్ళండి. సరిగ్గా 10:15కు నేను అక్కడికి వస్తాను. అప్పటి వరకు మీరు ఆమెతో ఏమీ మాట్లాడవద్దు. నేను చెప్పినట్లు చేస్తేనే ఈ కుటుంబం, మీ పరువు దక్కుతాయి. లేదంటే మీరు మీ ప్రియురాలుతోనే ఉండిపోవచ్చు అని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. కిరణ్కు ఏమీ అర్థం కాలేదు. జానకి మనసులో ఏముందో, తను ఎలాంటి ప్లాన్ వేసిందో తెలుసుకోలేక అతను రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం కావ్య ఫ్లాట్లో పండగ వాతావరణం నెలకొంది. జానకి భయపడిపోయి తన భర్తను తనకు అప్పగిస్తుందని కావ్య పూర్తిగా నమ్మేసింది. తన ఎత్తుగడ పారిందని, పిల్లల ప్రాణాలతో బెదిరిస్తే ఏ తల్లైన దారికి వస్తుందని ఆమె అహంకారం మరింత పెరిగిపోయింది. ఉదయం 6 గంటలకే లేచిన కావ్య ఇల్లంతా శుభ్రం చేసింది. ఖరీదైన రూమ్ ఫ్రెషనర్స్ కొట్టింది. తను కిరణ్ను మొదటిసారి కాలేజీలో కలిసినప్పుడు వేసుకున్న రంగు చీరను ఈరోజు ప్రత్యేకంగా కట్టుకుంది. అద్దం ముందు నిలబడి గంటల తరబడి ముస్తాబయింది. జానకి, నువ్వు ఎంత గింజుకున్నా చివరికి నా ముందు తల వంచక తప్పలేదు. కిరణ్ నా సొంతం, ఇక అతని మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని తనలో తాను మాట్లాడుకుంటూ గర్వంగా నవ్వుకుంది. డైనింగ్ టేబుల్ మీద కిరణ్కు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది. సరిగ్గా సమయం 9:30 అవుతుంది. కిరణ్ రాక కోసం ఆమె కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ప్రతి నిమిషం ఆమెకు యుగంలా గడుస్తుంది. సరిగ్గా 10 గంటలకు కావ్య ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. కావ్య గుండె ఆనందంతో గంతేసింది. వేగంగా వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం ముందు కిరణ్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కావ్య అతన్ని చూడగానే ఒక్క ఉదురున వెళ్ళి కిరణ్ను గట్టిగా హత్తుకుంది. కిరణ్, ఐ లవ్ యూ కిరణ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. నీ భార్యకు ఫైనల్గా బుద్ధి వచ్చింది. నిన్ను నాకు అప్పగించేసింది. కమ్, లోపలికి రా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళింది. కిరణ్ రోబోలా ఆమె వెనకాల నడిచాడు. లోపలికి వెళ్ళగానే కావ్య తలుపు వేసి గడియ పెట్టింది. కిరణ్ వెంటనే ఆమెను తన నుండి దూరంగా నెట్టాడు. కావ్య, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు కటువుగా. కావ్య నవ్వింది. ఏంటి కిరణ్, ఇంకా ఆ పాత భార్య భయం పోలేదా? జానకి నీకు డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పేసింది. ఇక మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. మనం కొత్త జీవితం మొదలు పెడదాం అంటూ మళ్ళీ దగ్గరకు రాబోయింది. కిరణ్ ఆమెను ఆపుతూ, కావ్య, నువ్వు హద్దులు మీరుతున్నావు. నా పిల్లల స్కూల్ దగ్గరకు వెళ్ళి వాళ్ళను బెదిరించాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వు మనిషివా లేదా రాక్షసివా అని కోపంగా అడిగాడు. కావ్య అహంకారంగా నవ్వింది. నీ కోసం నేను ఏదైనా చేస్తాను కిరణ్. అడ్డు వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు నా దగ్గరకు వచ్చేసావు కదా, రిలాక్స్ అవ్వు. నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను, రా
తిందువు అని బలవంతంగా అతన్ని సోఫాలో కూర్చోపెట్టడానికి ప్రయత్నించింది. కిరణ్ చేతి గడియారం చూసుకున్నాడు. సమయం 10 గంటల 10 నిమిషాలు. జానకి చెప్పిన 15 నిమిషాల సమయం దగ్గర పడుతుంది. అతనికి ఊపిరి ఆడడం లేదు. సరిగ్గా 10:15కి కాలింగ్ బెల్ మోగింది. కావ్య చిరాకు పడింది. ఈ టైంలో ఎవరు డిస్టర్బెన్స్ అంటూ విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తులను చూసి కావ్య గుండె క్షణకాలం పాటు ఆగిపోయింది. ఆమె నోట మాట రాలేదు. కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లు అయిపోయాయి. గుమ్మం బయట జానకి నిలబడి ఉంది. కానీ జానకి ఒంటరిగా రాలేదు. ఆమె పక్కన 60 ఏళ్ల వయసున్న ఒక పెద్దాయన, 55 ఏళ్లు వయసున్న ఒక మహిళ నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కోపం, ఆవేదన, అవమానం అన్నీ కలగలిపి ఉన్నాయి. వాళ్ళు మరెవరో కాదు, కావ్య తల్లిదండ్రులు రాఘవరావు మరియు పార్వతి. నాన్న, అమ్మ, మీరా ఇక్కడికి ఎలా? కావ్య గొంతు వణికిపోతోంది. రాఘవరావు కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యి ఎత్తి కావ్య చెంప మీద చెల్లుమని లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు కావ్య వెనక్కి తూలి కింద పడిపోయింది. జానకి, రాఘవరావు, పార్వతి ముగ్గురు లోపలికి వచ్చారు. రాఘవరావు కోపంతో ఊగిపోతున్నాడు. ఛీ, నిన్ను ఒక కూతురుగా కన్నందుకు నా జన్మకు చెదలు పట్టిందే. చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తుందని, మా పరువు నిలబెడుతుందని 10 మందితో గర్వంగా చెప్పుకున్నాను. కానీ నువ్వు ఒక పరాయి వాడి సంసారాన్ని కూలుస్తూ ఒక పాడు పని చేస్తున్నావని తెలిసి నా తల తీసేసినట్లు అయింది అని అరిచాడు. కావ్య చెంప పట్టుకొని ఏడుస్తూ పైకి లేచింది. నాన్న, మీకెవరు తప్పుగా చెప్పారు? నేనేం చేయలేదు అని అబద్ధం ఆడడానికి ప్రయత్నించింది. నోరు ముయ్ అని గర్జించింది కావ్య తల్లి పార్వతి. ఇంకా అబద్ధాలు ఆడతావా? ఈ జానకమ్మ గారు రాత్రి మాకు ఫోన్ చేసి నువ్వు రాసిన ఆ కంప్లైంట్ లెటర్లు, నువ్వు చేసిన బ్లాక్మెయిల్ వాయిస్ రికార్డులు అన్నీ మాకు పంపింది. అవి విని మేమెంత నరకం అనుభవించామో తెలుసా? ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే రాక్షసి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కావ్యకు విషయం అర్థమైంది. జానకి తన ఆఫీస్ హెచ్ఆర్ ఫైల్ నుంచి తన తల్లిదండ్రుల ఊరి అడ్రస్, ఫోన్ నెంబర్ సంపాదించిందని, తన బలహీనతను జానకి ఎంత ఖచ్చితంగా కొట్టిందో అర్థమై కావ్యకు వణుకు పుట్టింది. జానకి ముందుకు నడిచి కావ్య కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇప్పుడు జానకి ముఖంలో ఏమాత్రం కోపం లేదు. ఒక విజేతకు ఉండే ప్రశాంతత మాత్రమే ఉంది. ఏంటి కావ్య గారు, నా పిల్లలను బెదిరిస్తే నేను భయపడిపోయి నా భర్తను మీకు అప్పగిచ్చేస్తానని పగటి కలలు కన్నారా అని నవ్వుతూ అడిగింది. కావ్య కళ్ళల్లో ఇప్పుడు భయం, అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కన్నవారి ముందు తను ఒక వేశ్య కంటే హీనంగా నిలబడాల్సి రావడం ఆమె అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేస్తోంది. జానకి రాఘవరావు వైపు తిరిగి ఎంతో మర్యాదగా, చూడండి అంకుల్, మీ అమ్మాయిని ఏమీ అనకండి. ఆమె చాలా గొప్ప ప్రేమికురాలు. తన ప్రేమ కోసం మా 8 ఏళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. నా భర్తను మాయ చేసి వాడుకుంది. అంతటితో ఆగకుండా నేను అడ్డు వస్తున్నానని తన చేతులు కోసుకొని సూసైడ్ డ్రామాలు ఆడింది. నిన్న ఏకంగా నా పిల్లల స్కూల్ దగ్గరకు వెళ్ళి ఆ పసి వాళ్లకు చాక్లెట్స్ ఇచ్చి ఎత్తుకొచ్చే ప్రయత్నం చేసింది అని ఒక్కొక్క నిజాన్ని ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టింది. ఆ మాటలు వింటుంటే కిరణ్కు కూడా కావ్య ఎంత నీచానికి దిగజారిందో పూర్తిగా అర్థమైంది. కిరణ్ గారు, మీరే చెప్పండి, నేను చెబుతున్నది నిజమే కదా అని కిరణ్ వైపు చూసింది జానకి. కిరణ్ తలదించుకొని, అవును మామయ్య గారు, జానకి చెబుతున్నదంతా నిజమే. నేను తప్పు చేశాను. కావ్య మాయలో పడ్డాను. కానీ జానకికి అంతా తెలిసాక నేను కావ్యను దూరం పెట్టాను. అయినా ఆమె నన్ను వదలకుండా నా కుటుంబాన్ని, నా పిల్లలను నాశనం చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. నా పిల్లల జోలికి వస్తుందని భయపడే నేను ఇక్కడికి వచ్చాను అని తన తప్పును ఒప్పుకుంటూనే కావ్య అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ మాటలు వినగానే కావ్య అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. తను ఎవరి కోసమైతే ఇంత పోరాటం చేసిందో ఆ కిరణ్ తన తల్లిదండ్రుల ముందు తనను ఒక క్యారెక్టర్ లేని దానిలా నిలబెట్టడం ఆమె తట్టుకోలేకపోయింది. కిరణ్, నువ్వు కూడా నన్ను మోసం చేశావా? నన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు నా తల్లిదండ్రుల ముందు నన్ను దోషిగా చేస్తావా అని అరిచింది కావ్య. ప్రేమ, నీది ప్రేమ కావ్య అని గట్టిగా అడిగింది జానకి. ప్రేమ అంటే ఒకరిని సంతోషపెట్టడం, ఒకరి కోసం త్యాగం చేయడం, అంతేకాని ఒక సంసారాన్ని కూల్చడం, పసి పిల్లలను బెదిరించడం కాదు. నీకు కిరణ్ మీద ఉన్నది ప్రేమ కాదు, అదొక రోగం, ఒక సైకోటిక్ అబ్సెషన్.
నీ పంతం నెగ్గించుకోవడానికి నువ్వు ఏ స్థాయికైనా దిగజారుతావు. కానీ ఒక తల్లిగా నా పిల్లల జోలికి వస్తే నేను నిన్ను నీ మూలాలతో సహా పెకిలించి పారేస్తాను అని నిన్ననే చెప్పాను. ఇదిగో నీ అహంకారం ఇక్కడైతే బతికుందో నీ కన్నవారి ముందే నీ బండారం బయట పెట్టాను. ఇప్పుడు చెప్పు కావ్య, కిరణ్ కావాలా లేక నీ పరువు కావాలా అని సూటిగా ప్రశ్నించింది జానకి. రాఘవరావు కావ్య చెయ్యి పట్టుకొని గట్టిగా లాగాడు. నడు పద ఇక్కడి నుండి. నువ్వు ఈ క్షణమే ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావు. నీ బట్టలు సర్దుకో, మన ఊరికి వెళ్ళిపోదాం. ఇక ఈ పట్నంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నీకు ఇంట్లోనే ఉంచి నలుగురిలోకి రాకుండా కట్టడి చేస్తాను అని కఠినంగా చెప్పాడు. కావ్య ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది. నాన్న ప్లీజ్, నేను ఉద్యోగం మానేయను. నా కెరీర్ నాశనం అయిపోతుంది. నేను కిరణ్ జోలికి వెళ్ళను. నన్ను వదిలేయండి అని బతిమలాడింది. కానీ రాఘవరావు కరగలేదు. నీకు కెరీర్, పరువు అనే పదాలు ఉచ్చరించే అర్హత లేదు. నీ వల్ల రేపు ఆ పసిపిల్లలకు ఏమైనా జరిగితే మేము జైలుకెళ్ళాలి. బ్యాగ్ సర్దుకో అని గట్టిగా కేక వేశాడు. తల్లి పార్వతి కూడా కావ్యను అసహ్యంగా చూస్తూ, ఒక ఆడదానివై ఉండి మరో ఆడదాని కడుపు కొట్టాలని చూశావు చూడు, నీకు అసలు పుట్టగదులు ఉండవు పద అంటూ ఆమెను గదిలోకి లాక్కెళ్ళి బ్యాగ్ సర్దడం మొదలుపెట్టింది. కావ్య ప్రపంచం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. తను వేసిన వలలో తానే చిక్కుకుపోయింది. తన తల్లిదండ్రులు తనను ఊరికి తీసుకెళ్ళిపోతే తన స్వేచ్ఛ, తన కెరియర్ అన్నీ నాశనమైపోతాయి. ఇదంతా జానకి వేసిన ఒకే ఒక్క దెబ్బకు జరిగింది. తన ముఖాన్ని చేతుల్లో దాచుకొని కావ్య వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె అహంకారం, ఆమె కుతంత్రాలు అన్నీ ఆ కన్నీటిలో కొట్టుకుపోయాయి. జానకి రాఘవరావు దగ్గరకు వెళ్ళి దండం పెట్టింది. నన్ను క్షమించండి అంకుల్. వయసులో పెద్దవారైన మిమ్మల్ని ఈ వయసులో బాధ పెట్టాలని నాకు లేదు. కానీ ఒక తల్లిగా నా పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. రాఘవరావు కన్నీళ్లు తుడుచుకొని, లేదు తల్లి, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నా కూతురు చేసిన పాపానికి నేను నీకు 2 చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నాను. మీ సంసారం చల్లగా ఉండాలి అని ఆశీర్వదించాడు. జానకి వెనక్కి తిరిగి కిరణ్ వైపు చూసింది. పదండి కిరణ్ గారు వెళ్దాం అని ఒక్క ముక్కలో చెప్పి గుమ్మం వైపు నడిచింది. కిరణ్ ఒక్క క్షణం కింద పడి ఏడుస్తున్న కావ్య వైపు చూశాడు. ఒకప్పుడు తను ప్రేమించిన కావ్యకు ఇప్పుడు రాక్షసిలా మారి సర్వస్వం కోల్పోయిన కావ్యను ఎంత తేడా! ఆమె పరిస్థితి చూసి అతనికి జాలి వేయలేదు. తన పట్ల అసహ్యం వేసింది. ఎటువంటి మాట మాట్లాడకుండా కిరణ్ జానకి వెనకాలే బయటకు నడిచాడు. కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య తీవ్రమైన నిశ్శబ్దం. కావ్య పీడ శాశ్వతంగా వదిలిపోయినందుకు కిరణ్కు మనసులో ఒక పెద్ద భారం దించినట్లు అనిపించింది. ఇప్పుడు తను తన కుటుంబాన్ని, జానకిని చూసుకుంటే చాలు అనుకున్నాడు. కానీ జానకి ముఖంలో ఎక్కడా సంతోషం లేదు. ఒక యుద్ధం గెలిచిన వీరురాలిలా ఆమె ప్రశాంతంగా విండో బయటకు చూస్తుంది. జానకి అని మెల్లగా పిలిచాడు కిరణ్. థ్యాంక్ యూ జానకి, నువ్వు ఈరోజు నన్ను ఒక పెద్ద నరకం నుండి బయటపడేశావు. కావ్య చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయినట్లే. ఇక నుండి నేను నీకు, మన పిల్లలకు మాత్రమే బతుకుతాను. ప్లీజ్ నన్ను క్షమించు. మనం పాత రోజుల్లాగా సంతోషంగా ఉందాం అని ఎంతో ఆశగా అడిగాడు. జానకి కిరణ్ వైపు తల తిప్పింది. ఆమె కళ్ళల్లోని భావం చూసి కిరణ్కు వణుకు పుట్టింది. కావ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది కిరణ్ గారు. నిజమే, కానీ మీ చాప్టర్ ఇప్పుడే మొదలైంది అంది ప్రశాంతంగా, కానీ ఎంతో కఠినంగా. అంటే ఏంటి జానకి? కిరణ్కు అర్థం కాలేదు. ఇన్నాళ్ళు ఆ కావ్య నుండి నా పిల్లలను, నా సంసారాన్ని కాపాడుకోవడానికి పోరాడాను. నా బాధ్యత తీరిపోయింది. శత్రువు బయట ఉండే ఓడించడం తేలిక, కానీ శత్రువు నా ఇంట్లోనే, నా పక్కనే, నా భర్త రూపంలో ఉంటే నా నమ్మకాన్ని వమ్ము చేసి నా వెన్నుపోటు పొడిచిన మనిషితో నేను జీవితాంతం ఎలా కలిసి ఉండగలను కిరణ్ గారు అని సూటిగా ప్రశ్నించింది జానకి. కిరణ్ గుండె బద్దలైనట్లు అనిపించింది. జానకి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ వాడిని జానకి. నేను తప్పు చేశాను, కానీ మారిపోయాను. మనుషులు మారుతారు, కానీ వాళ్ళు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు కిరణ్ గారు. మీరు కావ్యను వదిలించుకోవడానికి మాత్రమే నన్ను వాడుకున్నారు. నా మీద ప్రేమతో కాదు, మీ పరువు పోతుందన్న భయంతో. ఇప్పుడు కావ్య వెళ్ళిపోయింది కాబట్టి మన ఇద్దరి మధ్య ఇక నటించాల్సిన అవసరం లేదు. నా పిల్లల తండ్రిగా మీరు ఈ ఇంట్లో ఉండవచ్చు, కానీ నా భర్తగా మీకు ఆ స్థానం ఎప్పుడో పోయింది అని జానకి కరాఖండిగా చెప్పేసి
కళ్ళు మూసుకొని సీటుకు ఆనుకుంది. కిరణ్ కళ్ళు బైర్లు కమ్మాయి. కావ్య ఒక భూతంలా వదిలిపోయిన తను చేసిన ద్రోహం జానకి మనసులో ఎంత పెద్ద అగాధాన్ని సృష్టించిందో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఒక యుద్ధం ముగిసింది. కానీ కిరణ్ జీవితంలో అసలైన ప్రాయశ్చిత్తం, ఎప్పటికీ తీరని మానసిక సంఘర్షణ ఇప్పుడే మొదలైంది. కావ్య పీడ శాశ్వతంగా వదిలిపోయిందన్న ఆనందం కిరణ్లో ఎక్కువసేపు నిలవలేదు. కారులో ఇంటికి వస్తున్నప్పుడు జానకి అన్న మాటలు అతని గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. నా పిల్లల తండ్రిగా ఈ ఇంట్లో ఉండవచ్చు, కానీ నా భర్తగా మీకు ఆ స్థానం ఎప్పుడూ పోయింది అని జానకి తేల్చి చెప్పేసరికి కిరణ్ ప్రపంచం శూన్యంగా మారిపోయింది. ఇంటికి చేరుకోగానే జానకి ఎప్పటిలాగానే తన పనుల్లో నిమగ్నమైపోయింది. కిరణ్ తల్లిదండ్రులకు మందులు ఇవ్వడం, పిల్లలకు భోజనాలు పెట్టడం అన్నీ ఒక యంత్రంలా చేసుకోపోతుంది. కానీ ఆమె కదలికల్లో ఎక్కడ జీవం లేదు. కళ్ళల్లో కిరణ్ పట్ల ఆప్యాయత లేదు. కిరణ్ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ఒకప్పుడు తను ఆఫీసు నుండి రాగానే జానకి నవ్వుతూ పలకరించేది. కాఫీ ఇచ్చి పక్కన కూర్చొని రోజంతా జరిగిన విషయాలు అడిగేది. కానీ ఇప్పుడు అదే గదిలో ఇద్దరు ఉన్న వాళ్ళ మధ్య 100 మైళ్ళ దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. కిరణ్కు ఇప్పుడు అర్థమైపోయింది. కావ్యను వదిలించుకోవడం కన్నా జానకి మనసును తిరిగి గెలుచుకోవడం 100 రెట్లు కష్టమని. రోజులు గడుస్తున్నాయి. కిరణ్, జానకి ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వాళ్ళ మధ్య మాటలు లేవు. ఏదైనా అవసరమైతే తప్ప జానకి కిరణ్తో మాట్లాడడం లేదు. అది కూడా కేవలం భోజనం రెడీ, పిల్లల ఫీజు కట్టాలి లాంటి బాధ్యతాయుతమైన మాటలే తప్ప ఏ ఒక్క వ్యక్తిగత పలకరింపులు లేదు. కిరణ్ ప్రతిరోజు జానకికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే లేచి ఆమెకు సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్తే ఆమె మౌనంగా అక్కడి నుండి తప్పుకుంటుంది. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఆమెకు ఇష్టమైన పూలు లేదా స్వీట్స్ తెస్తే వాటిని ముట్టుకోకుండా పని మనిషికి ఇచ్చేస్తుంది. ఒక ఆదివారం ఉదయం కిరణ్ పిల్లలతో ఆడుకుంటున్నాడు. జానకి బట్టలు మడత పెడుతుంది. కిరణ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి, జానకి, ఈరోజు సాయంత్రం బయటకు వెళ్దామా? పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. సినిమాకు వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం అని ఎంతో ఆశగా అడిగాడు. జానకి బట్టలు మడత పెట్టడం ఆపకుండానే, పిల్లలను తీసుకొని మీరు వెళ్ళండి కిరణ్ గారు, నాకు ఇంట్లో కొంచెం పని ఉంది అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ప్లీజ్ జానకి, నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం? మనమంతా కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది, నా కోసం రాకూడదా అని బతిమలాడాడు. జానకి తల పైకెత్తి కిరణ్ కళ్ళలోకి చూసింది. ఆమె చూపుల్లోని శూన్యం కిరణ్ను భయపెట్టింది. మీకోసం రావడానికి ఇక్కడ మీ భార్య ఎవ్వరూ లేరు కిరణ్ గారు. ఒక మగాడు తన భార్యను మోసం చేసిన రోజునే ఆ భార్య మనసులో అతనికి ఉన్న స్థానం చచ్చిపోయింది. నేను ఇప్పుడు కేవలం ఈ ఇంటికి ఒక కోడలిని, 2 పిల్లలకు తల్లిని మాత్రమే. దయచేసి నా నుండి అంతకు మించి ఏమీ ఆశించకండి అని ఖచ్చితంగా చెప్పి బట్టలు తీసుకొని కబోర్డ్లో పెట్టడానికి వెళ్ళింది. కిరణ్ నిస్సహాయంగా నిలబడిపోయాడు. తాను చేసిన ఒక తప్పు తన పచ్చని సంసారాన్ని ఎంతలా కాల్చేసిందో ప్రతి క్షణం అతనికి అనుభవంలోకి వస్తుంది. కిరణ్, జానకి మధ్య ఉన్న ఈ నిశ్శబ్ద యుద్ధం ఇంట్లో ఉన్న కిరణ్ తల్లిదండ్రులకు నెమ్మదిగా అర్థం కాసాగింది. వాళ్ళు గమనిస్తున్న కొద్దీ తమ కొడుకు, కోడలు ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేరని స్పష్టమైంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం లేదని, నవ్వుకొని మాట్లాడుకోవడం లేదని అన్నపూర్ణమ్మ పసిగట్టింది. ఒకరోజు మధ్యాహ్నం జానకి వంటగదిలో పనిచేస్తుండగా అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చింది. జానకి, నీతో ఒక మాట మాట్లాడాలమ్మా అంది కొంచెం సందేహంగా. చెప్పండి అత్తయ్య, ఏంటిది అని నవ్వుతూ అడిగింది జానకి. అదేంటోనమ్మా, కొద్ది రోజులుగా చూస్తున్నాను నువ్వు కిరణ్ అస్సలు మాట్లాడుకున్నట్లే లేరు. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. వాడు ఆఫీస్ నుండి రాగానే నువ్వు పక్కకు వెళ్ళిపోతున్నావు. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా తల్లి అని ఆందోళనగా అడిగింది అన్నపూర్ణ. జానకి చేతులు క్షణం పాటు ఆగిపోయాయి. అత్తగారికి నిజం చెబితే వాళ్ళు ఎంత బాధపడతారో ఆమెకు తెలుసు. వయసు పైపడిన వాళ్ళు ఆ షాక్ను తట్టుకోలేరని జానకి మౌనం వహించింది. అలాంటిదేమీ లేదు అత్తయ్య, ఆయనకు ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైంది. నాకు ఇంట్లో పిల్లల పనులు, అందుకే మాట్లాడుకోవడానికి పెద్దగా సమయం దొరకడం లేదు. అంతకు మించి ఏమీ లేదు అని మాట దాటివేసింది. కానీ అన్నపూర్ణమ్మకు ఆ సమాధానం సంతృప్తినివ్వలేదు. కోడలు తన నుండి ఏదో పెద్ద విషయాన్ని దాస్తుందని ఆమెకు అర్థమైంది. ఈ విషయం రాత్రి తన భర్త రామచంద్రరావుకి చెప్పింది. ఏవండి, మన పిల్లల మధ్య ఏదో పెద్ద అగాధమే ఏర్పడింది. జానకి బయటకు చెప్పకపోయినా కిరణ్ ముఖంలో ఎప్పుడూ ఒక
రకమైన భయం, అపరాధ భావం కనిపిస్తున్నాయి. మీరు వాడిని అడిగి తెలుసుకోండి అని చెప్పింది. మరుసటి రోజు రాత్రి జానకి పిల్లలను పడుకోబెట్టడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళింది. కిరణ్ హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. రామచంద్రరావు నెమ్మదిగా కొడుకు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ల్యాప్టాప్ మూసేయమని సైగ చేశాడు. ఏంటి నాన్న, ఏమైనా కావాలా అని అడిగాడు కిరణ్. నాకు కాదురా, నీకు ఏమైందని నేను అడగాలి. నీ భార్య కళ్ళల్లో సంతోషం లేదు, నీ కళ్ళల్లో ప్రశాంతం లేదు. ఇద్దరు ఒకే ఇంట్లో రెండు వేరు వేరు దీపాల్లో బతుకుతున్నారు. ఏం జరిగింది కిరణ్? జానకి లాంటి బంగారు కొండను బాధ పెట్టేంత తప్పు నువ్వేం చేశావు అని సూటిగా ప్రశ్నించాడు తండ్రి. తండ్రి గొంతులో ఉన్న ఆందోళన, ప్రశ్న చూసి కిరణ్ గుండె బరువెక్కింది. ఇన్నాళ్ళు తనలో తాను దాచుకొని కుమిలిపోతున్న బాధ అంతా కట్టలు తెంచుకుంది. ఇక అబద్ధాలు చెప్పి తప్పించుకునే ఓపిక అతనికి లేదు. కిరణ్ తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఒక పెద్ద తప్పు చేశాను నాన్న. జానకికి క్షమించరాని ద్రోహం చేశాను అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. రామచంద్రరావు గుండె జల్లుమంది. ఏం చేశావు కిరణ్? స్పష్టంగా చెప్పు అని కాస్త గట్టిగా అడిగాడు. కిరణిక దాచలేక కావ్య తన జీవితంలోకి తిరిగి రావడం దగ్గర నుండి తను ఆమె మాయలో పడడం, జానకి వాట్సాప్ చాట్ చూడడం, కావ్య బ్లాక్మెయిల్ చేయడం, నిన్న కావ్య ఫ్లాట్లో జానకి తాను ఎలా కాపాడింది అన్ని పూస ఉచ్చినట్లు తండ్రికి చెప్పేశాడు. అంతా విన్న రామచంద్రరావు రక్తం మరిగిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యి ఎత్తి కిరణ్ చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. ఆ శబ్దానికి కింద గదిలో ఉన్న అన్నపూర్ణ కంగారుగా బయటకు వచ్చింది. ఏవండి, ఏమైంది? వాడిని ఎందుకు కొడుతున్నారు అని భర్తను అడ్డుకోబోయింది. వాడిని కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. వీడు చేసిన పనికి మన పరువు ఎప్పుడో బజారున పడాల్సింది. జానకి దేవత కాబట్టి తన గుండెను రాయి చేసుకొని వీడిని, మన పరువును కాపాడింది అని రామచంద్రరావు ఆవేశంగా జరిగిందంతా భార్యకు చెప్పాడు. అన్నపూర్ణ గుండె పగిలినంత పనైంది. కొడుకు చేసిన నీచమైన పనికి ఆమెకు రోషం, అవమానం ముంచుకొచ్చాయి. కిరణ్ వైపు అసహ్యంగా చూసింది. ఛీ, నా కడుపున పుట్టి ఒక ఇల్లాలి ఉసురు పోసుకున్నావా? 8 ఏళ్ళు నీకు నీడగా ఉన్న జానకి కన్నా ఆ పరాయి ఆడది నీకు ఎక్కువైపోయిందా? నీ వల్ల జానకి ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కిరణ్ తల్లిదండ్రులిద్దరూ నేరుగా జానకి గదిలోకి వెళ్లారు. జానకి అప్పుడే పిల్లలను నిద్రపుచ్చి బయటకు వస్తుంది. అత్తామామలు కన్నీళ్లతో రావడం చూసి ఆమెకు విషయం అర్థమైపోయింది. కిరణ్ వాళ్లకు నిజం చెప్పేశాడని గ్రహించింది. రామచంద్రరావు నేరుగా జానకి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టబోయాడు. జానకి కంగారుగా వెనక్కి తగ్గి, అదేంటి మామయ్య గారు, పెద్దవారు మీరు, ఏం చేస్తున్నారు అని ఆయన చేతులు పట్టుకుంది. నన్ను క్షమించమ్మా జానకి, నా పెంపకంలోనే లోపముందేమో. వీడు ఇంతటి నీచుడు అవుతాడని నేను ఊహించలేదు. వాడు చేసిన తప్పుకు ఒక తండ్రిగా నేను నీకు శిరస్సు వంచి క్షమాపణ అడుగుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నపూర్ణ ముందుకు వచ్చి జానకిని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. ఇంత బాధను గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఎలా నవ్విస్తూ చూసుకున్నావే తల్లి. నీ స్థానంలో ఇంకెవరున్నా వాడిని చెప్పుతో కొట్టి ఇంటి నుండి వెళ్ళగొట్టేవాళ్ళు. కానీ నువ్వు మా పరువు కోసం నిలబడ్డావు అని ఓదార్చింది. జానకి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఇన్నాళ్ళు తను అనుభవించిన మానసిక క్షోభకు ఒక కుటుంబ పెద్దగా వాళ్ళు ఇచ్చిన మద్దతు ఆమె గుండెల్లోని భారాన్ని కాస్త తగ్గించింది. మామయ్య గారు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. మీ అబ్బాయి చేసిన పనికి నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను. కానీ మీ ఇద్దరి మీద నాకు గౌరవం ఉంది. మీ ముసలి వయస్సులో మిమ్మల్ని రోడ్డున పడేయలేను. నా పిల్లలకు తండ్రిని దూరం చేయలేను. అందుకే ఈ మౌన పోరాటం ఎంచుకున్నాను అని స్పష్టంగా చెప్పింది జానకి. రామచంద్రరావు కొడుకు వైపు కోపంగా చూస్తూ, వాడు ఇక మాకు కొడుకు కాదు జానకి, నువ్వే మాకు కొడుకు, కూతురు అన్ని. నువ్వు వాడికి ఏ శిక్ష వేసినా దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే వాడిని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తాను అని ఆవేశంగా అన్నాడు. వద్దు మామయ్య గారు, అతన్ని గెంటేస్తే సమస్య పరిష్కారం అవ్వదు. నా పిల్లలు ఏమైపోయాడు నాన్న అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. అతను ఈ ఇంట్లోనే ఉంటాడు, కానీ నా మనసులో కాదు అని జానకి తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పేసింది. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత కిరణ్ ఇంట్లో పూర్తిగా ఒంటరి అయిపోయాడు. భార్య ఎలాగూ దూరం పెట్టింది. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కూడా అతనితో మాట్లాడడం మానేశారు. తను ఒక ఇంట్లో కేవలం ఒక ఏటీఎం మిషన్లా, ఏ బంధాలు లేని అనాథలా మినిగిపోయాడు.
మరోవైపు జానకి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. కిరణ్ చేసిన మోసం ఆమెకు ఒక పెద్ద జీవిత పాఠాన్ని నేర్పింది. ఒక ఆడది ఎప్పటికీ ఒక మగాడి మీద, ముఖ్యంగా మోసం చేసే భర్త మీద ఆర్థికంగా ఆధారపడి ఉండకూడదని ఆమె నిర్ణయించుకుంది. రేపొద్దున ఏ పరిస్థితులు ఎదురైనా తన పిల్లలను తాను స్వయంగా పోషించుకునే ధైర్యం తనకు ఉండాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర జానకి ఒక బాంబు పేల్చింది. మామయ్య గారు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ జాబ్ చేద్దామనుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నాకు పగలు సమయం దొరుకుతుంది. నా కెరియర్ను నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందరూ ఆశ్చర్యపోయారు. కిరణ్ కంగారుగా, జాబ్ ఎందుకు జానకి? ఇంట్లో డబ్బుకు ఏమైనా లోటా? నేను సంపాదిస్తున్నాను కదా అన్నాడు. జానకి కిరణ్ వైపు చూడకుండానే సమాధానం చెప్పింది. మీరు సంపాదిస్తున్నారు నిజమే, కానీ మీ సంపాదనతో కొనే వస్తువుల మీద నాకు హక్కు ఉండవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉండదు. ఒకప్పుడు మీ మీద నమ్మకంతో నా చదువును, నా కెరియర్ను త్యాగం చేసి ఇంటికే పరిమితమయ్యాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకమే లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాల్సిన సమయం వచ్చింది అని గట్టిగా చెప్పింది. రామచంద్రరావు వెంటనే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. నువ్వు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటే అక్కడ చెయ్యి. పిల్లల బాధ్యత మేము తీసుకుంటాం. నీకు మా పూర్తి మద్దతు ఉంటుంది అని సంతోషంగా చెప్పాడు. కిరణ్ తలదించుకున్నాడు. జానకి తన నుండి రోజు రోజుకు మానసికంగానే కాదు, ఇప్పుడు ఆర్థికంగా కూడా దూరంగా వెళ్ళిపోవడానికి అడుగులు వేస్తుందని అతనికి అర్థమైంది. జానకి ఆర్థిక స్వాతంత్రం సాధిస్తే ఇక ఆమెకు తన అవసరం పూర్తిగా తీరిపోతుందని కిరణ్ భయం. కానీ కిరణ్కు తెలియనిది ఏమిటంటే, జానకి తీసుకోబోయే ఈ కొత్త నిర్ణయం వల్ల ఆమె జీవితంలోకి మరో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడని. అది కిరణ్కు మరింత నరకం చూపించబోతుందని. ఆ కొత్త అడుగు జానకి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది. 8 ఏళ్ల క్రితం చేతిలో MBA గోల్డ్ మెడల్, కళ్ళల్లో ఎన్నో ఆశలు, క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన మంచి ఉద్యోగాన్ని కేవలం కిరణ్ కోసం, అతనితో పెళ్లి కోసం, ఆ తర్వాత పుట్టిన పిల్లల కోసం నవ్వుతూ వదులుకుంది జానకి. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్న ఆశను అటకెక్కింది. కుటుంబమే తన ప్రపంచంగా బతికింది. కానీ తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనను దారుణంగా మోసం చేసిన తర్వాత ఆ పాత సర్టిఫికేట్లకు పట్టిన దమ్ము దులపాల్సిన సమయం వచ్చిందని జానకికి అర్థమైంది. తన గదిలోని పాత సూట్ కేస్ తెరిచింది జానకి. అందులో భద్రంగా దాచుకున్న తన సర్టిఫికెట్ల ఫైల్ బయటకు తీసింది. వాటిని చూస్తుంటే ఆమె కళ్ళల్లో ఒకవైపు గతం తాలూకు విషాదం, మరోవైపు భవిష్యత్తు మీద ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. అప్పుడే గదిలోకి వచ్చిన కిరణ్ జానకి చేతిలోని సర్టిఫికెట్లను చూసి ఆగిపోయాడు. ఒకప్పుడు తను జాబ్ చేస్తానంటే, నీకు జాబ్ ఎందుకు జానకి? నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఇంట్లో ఉండి నన్ను పిల్లలను చూసుకుంటే చాలు అని తను అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి. అప్పుడు జానకి తన మాటను గుడ్డిగా నమ్మింది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పునాదులతో సహా కూలిపోయింది. జానకి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ జాబ్ చేయడం నీకు కష్టమవుతుందేమో. పిల్లలు, ఇల్లు ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం నీకు స్ట్రెస్ అవుతుంది. నేను మారానని నీకు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచు అని అన్నాడు కిరణ్. ఆమె జాబ్కు వెళ్ళడం ఇష్టం లేక జానకి ఫైల్ మూసేసి కిరణ్ వైపు ఎంతో ప్రశాంతంగా చూసింది. స్ట్రెస్ అనేది పనుల వల్ల రాదు కిరణ్ గారు, పక్కన ఉన్న మనుషులు చేసే మోసాల వల్ల వస్తుంది. 8 ఏళ్లు నా కెరియర్ను త్యాగం చేసి ఇంట్లో కూర్చుంటే మీరు నాకు ఇచ్చిన బహుమతి ఏంటో నేను చూశాను. నా నమ్మకం అనే పునాది మీద మీరెప్పుడో బాంబు పెట్టేశారు. ఇప్పుడు ఆ శిథాల మీద నాకంటూ ఒక కొత్త కోటను నిర్మించుకోవాలి. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి ఫైల్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. కిరణ్ దగ్గర దానికి సమాధానం లేదు. జానకి నిర్ణయాలు ఇక తన కంట్రోల్లో లేవని అతనికి పూర్తిగా అర్థమైంది. మరుసటి రోజు నుండి జానకి ఆన్లైన్లో జాబ్స్ వెతకడం ప్రారంభించింది. తన ప్రొఫైల్స్కు తగ్గ కంపెనీలకు రెజ్యూమేలు పంపింది. ఒక 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ రావడం మొదలయ్యాయి. మొదటి ఇంటర్వ్యూ ఒక ప్రముఖ MNC కంపెనీ. HR మేనేజర్ జానకి రెజ్యూమ్ చూసి పెదవి విరిచాడు. మీ అకాడమిక్స్ రికార్డ్స్ ఎక్సలెంట్గా ఉంది జానకి గారు, కానీ మీ కెరియర్లో 8 ఏళ్ల గ్యాప్ ఉంది. కార్పొరేట్ ప్రపంచం రోజుకోలా మారిపోతుంది. ఈ 8 ఏళ్లలో వచ్చిన టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు అందుకోలేరేమో. నాకు ఫ్రెష్ బ్లడ్ లేదా కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. సారీ అని రిజెక్ట్ చేశాడు. వరుసగా 3 ఇంటర్వ్యూలలో జానకికి ఇదే సమాధానం ఎదురైంది.
8 ఏళ్ల గ్యాప్. ఒక ఆడది తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఇంట్లో చేసే చాకిరీ, పిల్లలను పెంచడానికి చూపే మేనేజ్మెంట్ స్కిల్స్కు ఈ సమాజంలో, ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదా అని జానకికి ఒక్కోసారి బాధ అనిపించినా ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. తన టాలెంట్ను గుర్తించే అవకాశం ఖచ్చితంగా వస్తుందని నమ్మింది. 4వ రోజు ఆరోరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ప్రతిష్టాత్మక కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్ పోస్టుకు జానకి ఇంటర్వ్యూకి వెళ్ళింది. హెచ్ఆర్ రౌండ్ పూర్తయింది. ఎప్పటిలాగే హెచ్ఆర్ మేనేజర్ ఆ గ్యాప్ గురించే ప్రశ్నించాడు. కానీ ఈసారి ఆ గదిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. ఆజానుబాహుడు, కళ్ళల్లో ఒక అసాధారణమైన తీక్షణత, నడకలో అధికార దర్పం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ఆ కంపెనీ సీఈఓ మరియు ఎండీ అయిన విక్రమ్. విక్రమ్ లోపలికి రాగానే హెచ్ఆర్ మేనేజర్ లేచి నిలబడ్డాడు. విక్రమ్ అతన్ని కూర్చోమని సైగ చేసి జానకి రెజ్యూమ్ తీసుకుని పరిశీలించాడు. జానకి ఎంతో ఆత్మవిశ్వాసంతో అతని కళ్ళలోకి చూస్తూ కూర్చుంది. జానకి గారు, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, కానీ 8 ఏళ్ల గ్యాప్ ఎందుకు అని సూటిగా, గంభీరమైన స్వరంతో అడిగాడు విక్రమ్. జానకి ఏమాత్రం తడబడకుండా, కుటుంబ బాధ్యతల కోసం సార్. ఒక ఇంటిని, పిల్లలను చూసుకోవడం కోసం నా కెరియర్ను వాయిదా వేసుకున్నాను అని నిజాయితీగా సమాధానం చెప్పింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. కార్పొరేట్ వరల్డ్ చాలా స్పీడ్గా ఉంటుంది జానకి గారు. ఈ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మీరు ఈ ప్రొఫెషన్ హ్యాండిల్ చేయగలరా? కొత్త వాటిని నేర్చుకుని అప్లిమెంట్ చేయగలరా అని ప్రశ్నించాడు. జానకి పెదవుల మీద ఒక చిన్న ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు మెరిసింది. ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయడం అంటే ఒక చిన్న కంపెనీని నడపడం లాంటిదే సార్. లిమిటెడ్ బడ్జెట్లో ఫైనాన్స్ మేనేజ్ చేయడం, పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం, విభిన్న మనస్తత్వాలు ఉన్న కుటుంబ సభ్యులను సమన్వయం చేయడం, ఇవన్నీ అత్యుత్తమ మేనేజ్మెంట్ స్కిల్స్ అని నేను నమ్ముతాను. 8 ఏళ్లు నేను ఇంట్లో ఉన్నాను, కానీ నా మెదడుకు తుప్పు పట్టలేదు. నాకు కావాల్సింది ఒక అవకాశం. ఒక నెల రోజులు నన్ను అబ్జర్వ్ చేయండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను అని ఎంతో ధైర్యంగా చెప్పింది జానకి. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీకి విక్రమ్ ఇంప్రెస్ అయ్యాడు. ఒక మహిళ తన గ్యాప్ గురించి సిగ్గుపడకుండా దాన్ని ఒక అనుభవంగా ఎలా మార్చుకుందో చూసి ఆశ్చర్యపోయాడు. విక్రమ్ తన చేతిలోని పెన్ టేబుల్ మీద పెట్టి జానకి వైపు చూస్తూ, యు ఆర్ హైర్డ్ జానకి గారు. కంగ్రాచ్యులేషన్స్. రేపటి నుండి మీరు మా కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్గా జాయిన్ అవ్వొచ్చు. యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ బెస్ట్ రెజ్యూమ్ అని చెప్పి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి క్యాబిన్ బయటకు వెళ్ళిపోయాడు. జానకి కళ్ళల్లో సంతోషపు నీటి పొర. తన కాళ్ళ మీద తాను నిలబడే ఒక గొప్ప ఆయుధం ఆమెకు దొరికింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. జానకి ఉదయాన్నే లేచి పిల్లలకు, అత్తమామలకు కావలసినవన్నీ సిద్ధం చేసింది. అత్తగారు అన్నపూర్ణ ఎంతో సంతోషంగా కోడలికి వంటలో సహాయం చేసింది. ఉదయం 9 గంటలు. కిరణ్ ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ చేసుకొని హాల్లోకి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి జానకి తన గదిలో నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే కిరణ్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చాయి. ఎప్పుడు సాధారణమైన చీరలు, నిరాడంబరంగా ఉండే జానకి ఈరోజు ఎంతో హుందాగా, ప్రొఫెషనల్ లుక్లో ఉన్న ఒక లేత రంగు కాటన్ చీర కట్టుకుంది. జుట్టు నీట్గా ముడివేసుకుంది. కళ్ళకు సన్నటి కాటుక, నుదుట చిన్న బొట్టు, భుజానికి ఒక ల్యాప్టాప్ బ్యాగ్. ఆమె నడకలో ఒక కొత్త రాజసం, ముఖంలో ఎవ్వరూ కదిలించలేని ఆత్మవిశ్వాసం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. కిరణ్ ఆమెను అలా చూస్తూ శిలలా నిలబడిపోయాడు. 8 ఏళ్లుగా తన ఇంట్లో ఒక పని మనిషిలా కలిసిపోయిన తన భార్యలో ఇంతటి అద్భుతమైన, శక్తివంతమైన మహిళ దాగి ఉందా అని అతనికి మొదటిసారి అనిపించింది. జానకి నేరుగా అత్తమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించింది. ఆశీర్వదించండి మామయ్య గారు. నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. రామచంద్రరావు ఎంతో సంతోషంగా ఆమె తల మీద చేయి పెట్టి, విజయోస్తు తల్లి. నువ్వు ఎంచుకున్న రంగంలో ఉన్నంత శిఖరాలకు చేరుకోవాలి అని దీవించాడు. అన్నపూర్ణ కూడా కోడలికి హారతి ఇచ్చి, జాగ్రత్త వెళ్ళి రమ్మా. పిల్లల గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. కిరణ్ నెమ్మదిగా జానకి దగ్గరికి వచ్చాడు. జానకి, నేను నా కార్లో నిన్ను డ్రాప్ చేస్తాను రా. నీ ఆఫీస్ ఎక్కడో నాకు లొకేషన్ షేర్ చెయ్యి అని ఎంతో చనువుగా అన్నాడు. జానకితో ఆ కారు ప్రయాణంలోనైనా కొద్దిసేపు మాట్లాడాలని అతని ఆశ. కానీ జానకి అతన్ని కన్నెత్తి కూడా చూడలేదు. అవసరం లేదు కిరణ్ గారు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, అది బయట వెయిట్ చేస్తుంది.
నా గమ్యం ఏంటో, నా దారేంటో నాకు తెలుసు. దయచేసి నా విషయాల్లో మీరు కలగజేసుకోకండి అని ఎంతో మర్యాదగా కానీ గట్టిగా చెప్పి తన బ్యాగ్ తీసుకొని గుమ్మం దాటి వెళ్ళిపోయింది. కిరణ్ అవమానంతో, బాధతో ముడుచుకుపోయాడు. తన కళ్ళ ముందే తన భార్య తనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతుందని అతనికి అర్థమైంది. ఒకప్పుడు జానకి తన మీద ఆధారపడి బతికేది. ఇప్పుడు తను స్వాతంత్రాలు, తన అవసరం ఆమెకు ఏ కోశానా లేదు. జానకి సాధించిన ఈ ఆర్థిక, మానసిక స్వాతంత్రం కిరణ్కు ఒక పెద్ద శిక్షలా మారింది. ఆరోరా గ్రూప్ ఆఫీస్లో జానకి మొదటి రోజు ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది. తన టీం మెంబర్స్తో పరిచయం, ప్రాజెక్టుల వివరణ అన్నీ వేగంగా జరిగిపోయాయి. జానకి తన పనిని ఎంతో సులభంగా, పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటుందో చూసి సీఈఓ విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం లంచ్ సమయంలో విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది జానకి గారు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? మా కార్పొరేట్ వాతావరణం అలవాటు పడడానికి కష్టంగా ఉందా అని అడిగాడు. జానకి నవ్వుతూ, కష్టం ఏమీ లేదు సార్. పని ఎక్కడైనా పనే. బాధ్యతను ప్రేమించినప్పుడు అందులో కష్టం కనిపించదు. నాకిచ్చిన బాధ్యతను నేను 100% నిర్వర్తిస్తాను అని చెప్పింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోని ఆ నిజాయితీని చూసి ముగ్ధుడయ్యాడు. గుడ్ స్పిరిట్. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. వెల్కమ్ టు ద బోర్డ్ అగెయిన్ అని నవ్వి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఒక స్ట్రిక్ట్ బాస్ అయిన ఆడవాళ్ల పట్ల విపరీతమైన గౌరవం ఉన్న వ్యక్తి. అతని ప్రవర్తనలో ఎక్కడ హద్దులు మీరిన చనువు లేదు. కేవలం పని పట్ల అంకితభావం, జానకి టాలెంట్ పట్ల ఒక రకమైన ఆదరణ మాత్రమే ఉన్నాయి. జానకి కూడా తన పని మీద మాత్రమే 100% దృష్టి పెట్టింది. మరోవైపు తన ఆఫీస్లో ఉన్న కిరణ్కు పని మీద ఏ మాత్రం ధ్యాస లేదు. అతని మైండ్ అంతా జానకి చుట్టే తిరుగుతుంది. జానకి ఆఫీస్లో ఎలా ఉందో, ఎవరితో మాట్లాడుతుందో, ఎవరైనా మగ కొలీగ్స్ ఆమెతో చనువుగా ప్రవర్తిస్తున్నారేమో, తనకి ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారేమో, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ కిరణ్ బుర్రను తొలిచేస్తున్నాయి. దానికి ఒక బలమైన కారణం ఉంది. మనుషులు తాము చేసిన తప్పులనే ఇతరులను ఆపాదిస్తారు. కిరణ్ తన ఆఫీస్లో తోటి ఉద్యోగి అయిన కావ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆఫీస్ వాతావరణంలో గంటల తరబడి కలిసి పనిచేయడం వల్ల ఒక మగాడు ఒక ఆడదానికి ఎంత సులభంగా ఆకర్షితుడవుతాడో కిరణ్కు స్వయంగా తెలుసు. ఇప్పుడు తన భార్య జానకి కూడా అలాంటి ఆఫీస్ వాతావరణంలోకి వెళ్ళింది. ఆమె ఎంతో అందమైనది, తెలివైనది. అక్కడ ఎవరైనా మగాడు ఆమెకు ఆకర్షితుడైతే, జానకి కూడా ఎవరికైనా ఆకర్షితురాలైతే ఈ ఊహే కిరణ్కు చెమటలు పట్టిస్తుంది. ఇన్నాళ్ళు జానకి ఇంటి 4 గోడల మధ్య ఉంది కాబట్టి ఆమె తన సొంతం అని ఒక ధీమా ఉండేది. కానీ ఇప్పుడు జానకి ఒక విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనని మోసం చేసిన కిరణ్ మీద ఆమెకు ఏమాత్రం ప్రేమ లేదు. ఆ కోపంలో ఆమె ఎవరికైనా దగ్గరవుతుందేమో అన్న భయం కిరణ్కు ఒక సైకోలా మారుస్తుంది. సాయంత్రం 6 గంటలు. కిరణ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్నాడు. జానకి ఇంకా రాలేదు. అతను కంగారుగా హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా 6:30కు జానకి క్యాబ్ దిగి ఇంట్లోకి వచ్చింది. ఆమె మొహంలో పగలంతా పనిచేసిన అలసట ఉన్న, కళ్ళల్లో మాత్రం ఒక గొప్ప సంతృప్తి ఉంది. కిరణ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. జానకి, లేట్ అయిందేంటి? ఫస్ట్ డే కదా, త్వరగా రావచ్చు కదా. ఆఫీస్లో అంతా ఓకేనా? ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. జానకి అతన్ని వింతగా చూసింది. నా ఆఫీస్ గురించి మీకు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు కిరణ్ గారు. నా పనేంటో, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. అందరూ మీలాగా ఉండరు కదా అని కావ్య విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ చురక అంటించింది. కిరణ్ ముఖం మాడిపోయింది. జానకి ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె ఫోన్ టేబుల్ మీద పెట్టింది. కిరణ్ కళ్ళు ఆ ఫోన్ మీద పడ్డాయి. అతని లోపల ఉన్న అభద్రతా భావం అతన్ని రెచ్చగొట్టింది. నెమ్మదిగా వెళ్ళి జానకి ఫోన్ తీసుకుని స్క్రీన్ ఆన్ చేశాడు. సరిగ్గా అదే సమయానికి వాట్సాప్లో ఒక మెసేజ్ పాపప్ అయ్యింది. పేరు విక్రమ్ సీఈఓ. మెసేజ్: ఈరోజు మీ పని చాలా బాగుంది జానకి. కొత్త ప్రాజెక్ట్ మీద మీ ప్రజెంటేషన్ అద్భుతం. బాగా విశ్రాంతి తీసుకోండి. రేపు కలుద్దాం. ఆ మెసేజ్ చూడగానే కిరణ్ రక్తం సలసలా మరిగిపోయింది. విక్రమ్? ఎవరి విక్రమ్? ఫస్ట్ డే మెసేజ్ చేసేంత చనువు ఎలా వచ్చింది? నా భార్య ప్రజెంటేషన్ బాగుంటే రేపు ఆఫీస్లో చెప్పొచ్చు కదా. రాత్రిపూట పర్సనల్ ఫోన్కు మెసేజ్ చేయడం ఏంటి అని కిరణ్ మెదడులో అనుమానం అనే విషపు బీజం పడింది. ఇన్నాళ్ళు కిరణ్ చేసిన అబద్ధాలు, మోసాల వల్ల జానకి ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు కేవలం ఒక ఆఫీస్ మెసేజ్ చూసి కిరణ్ అంతకంటే 100 రెట్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. కర్మ అనేది ఎంత బలంగా తిరిగి కొడుతుందో కిరణ్కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
కిరణ్ కళ్ళలో కోపం, అసూయ. జానకి బాత్రూమ్ నుండి బయటకు రాగానే కిరణ్ ఫోన్తో ఆమె ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కిరణ్ ఏం చేయబోతున్నాడు? విక్రమ్ మెసేజ్ గురించి జానకిని నిలదీస్తాడా? జానకి అతనికి ఎలాంటి సమాధానం ఇస్తుంది? విక్రమ్ ఎంట్రీతో జానకి జీవితంలో, కిరణ్ మానసిక స్థితిలో రాబోయే పెను మార్పులు ఏంటి? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.